మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం, ఈ రెండు పూర్తిగా వేర్వేరు మార్గాలని మనం సాధారణంగా అనుకుంటాం. ఒకటి మన వైపు చూస్తే, మరొకటి బయట ప్రపంచం వైపు చూస్తుంది. కాని ఈ రెండు ఒకే చర్యకు రెండు ముఖాలు అంటే నమ్ముతారా? ఈరోజు మనం ఈ ఆలోచనలో ఎంత లోతుందో పరిశీలించబోతున్నాం. మన ఈ విశ్లేషణకు ఆధారం సంయుక్త నికాయ అనే ఒక పురాతన సంకలనం. అందులో సేదక సుత్త అనే ఒక భాగంలో ఒక అద్భుతమైన వాక్యముంది. తమను తాము రక్షించుకునేవారు ఇతరులను రక్షిస్తారు, ఇతరులను రక్షించుకునేవారు తమను తాము రక్షించుకుంటారు. వినడానికిదొక పజిల్లా ఉంది కదూ. మనల్ని మనం కాపాడుకోవడం ఇతరులకెలా రక్షణవుతుంది? ఖచ్చితంగా ఇది మొదటిసారి విన్నప్పుడు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. ఎందుకంటే స్వీయ సంరక్షణ అనే పదాన్ని ఈ రోజుల్లో మనం తరచుగా స్వార్థంతో ముడిపెడతాం. నా సమయం, నా శాంతి, నా ఆనందం అని ఆలోచించడం, ఇతరుల అవసరాలను పట్టించుకోకపోవడమే అని ఒక అభిప్రాయం ఉంది. నిజమే, చాలామంది అలానే అనుకుంటారు. ఆచరణాత్మక మార్గదర్శి. మనల్ని మనం చూసుకోవటం అనేది ఇతరుల్ని చూసుకోవడానికి వేసే మొదటి అత్యంత ముఖ్యమైన అడుగు అని ఇది చెప్తుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ లోతైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి బుద్ధుడు ఒక చక్కని ఉపమానాన్ని ఉపయోగించారని మన సోర్స్లో ఉంది. ఇద్దరు గారడీవాళ్ల కథ. దాని గురించి కొంచెం వివరిస్తారా? ఆ కథ ఈ పజిల్ను ఎలా విడదీస్తుందో చూద్దాం. తప్పకుండా. ఆ కథ చాలా సులభంగా ఉండి చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది. ఒక గారడీ విద్య నేర్పించే గురువు, ఆయన శిష్యుడు ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక పొడవైన వెదురుకర్ర మీద నిలబడి విన్యాసాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఒకరోజు గురువు శిష్యుడితో అంటాడు, చూడు, ఈ విన్యాసం చాలా ప్రమాదకరమైనది. మనం కింద పడకుండా ఉండాలంటే నువ్వు నన్ను గమనిస్తూ ఉండు, నేను నిన్ను గమనిస్తూ ఉంటాను. ఇలా ఒకరినొకరు కాపాడుకుంటూ మనం ఈ ప్రదర్శనను పూర్తి చేద్దాం. ఇది వినడానికి చాలా సరైనదిగా అనిపిస్తోంది. ఒక టీంలో పని చేస్తున్నప్పుడు మనం ఇలాగే కదా ఆలోచిస్తాం, ఒకరికొకరు మద్దతుగా ఉండాలని. అవును, సాధారణంగా మన ఆలోచన అలానే ఉంటుంది. కాని ఆ శిష్యుడు చాలా తెలివైనవాడు. అతను గురువుతో ఇలా అంటాడు, క్షమించండి గురువుగారు, అలా కాదు. నేను నా సమతుల్యతను కాపాడుకోవడంపై పూర్తి దృష్టి పెడతాను. మీరు మీ సమతుల్యతను కాపాడుకోవడంపై పూర్తి దృష్టి పెట్టండి. ఇలా ఎవరికి వారు తమను తాము స్థిరంగా ఉంచుకుంటే మనమిద్దరం సురక్షితంగా ఉంటాం, ప్రదర్శన కూడా విజయవంతమవుతుంది. ఈ జవాబు సరైనదని బుద్ధుడు చెబుతారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు కొంచెం సందేహం వస్తోంది. శిష్యుడు నేను నన్ను చూసుకుంటాను, నువ్వు నిన్ను చూసుకో అనడం కొంచెం బాధ్యతారాహిత్యంగా, స్వార్థంగా అనిపించట్లేదా? మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం అనే గురువు మాటే ఎక్కువ కరెక్ట్ అనిపిస్తోంది కదా. మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. పైపైన చూస్తే శిష్యుడి మాటలు స్వార్థం కనిపించవచ్చు. కాని ఆ విన్యాసం యొక్క స్వభావాన్ని గమనించండి. అది సమతుల్యతకు సంబంధించినది. ఆ కర్ర మీద ఒకరు కొద్దిగా కదిలినా రెండో వ్యక్తి పడిపోయే ప్రమాదముంది. అవును, నిజమే. శిష్యుడు తన గురువు కదలికల గురించి ఆందోళన చెందుతూ తన సొంత నిలకడను మర్చిపోతే ఏమవుతుంది? అతను మొదట పడిపోతాడు, తనతో పాటు గురువుని కూడా కిందకి లాగేస్తాడు. కాబట్టి ఆ సందర్భంలో అతను చేయగల గొప్ప సహాయం తనను తాను సంపూర్ణంగా స్థిరంగా ఉంచుకోవడమే. అతని స్థిరత్వం గురువుకు గొప్ప భరోసానిస్తుంది. ఓహ్, ఇప్పుడు అర్థమవుతోంది. అంటే తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా అతను తన భాగస్వామికి పరోక్షంగా సహాయం చేస్తున్నాడు. ఇది కేవలం భౌతికమైన పనులకే వర్తిస్తుందా, లేక మన మానసిక స్థితికి కూడా వర్తిస్తుందా? తమను తాము రక్షించుకోవడమంటే ఇతరులను రక్షించడం ఎలా అవుతుంది అనే ప్రశ్నకు ఇది ఎలా సమాధానం చెప్తుంది? ఇది మన మానసిక భావోద్వేగ స్థితులకు ఇంకా బలంగా వర్తిస్తోంది. తమను తాము రక్షించుకోవడం అంటే ఇక్కడ స్మృతి అంటే ఎరుకును పెంపొందించుకోవడం, మన మనసులో ఏం జరుగుతుందో గమనించగలగడం, మనలో కోపం, ఆతృత, అసూయ వంటి ప్రతికూల భావావేశాలు పుట్టినప్పుడు వాటిని గుర్తించి వాటికి లొంగిపోకుండా ఉండగలగడం. అంటే ఉదాహరణకి, నేను ఆఫీస్లో చాలా ఒత్తిడితో ఇంటికొచ్చాననుకోండి. నా చికాకును నా ప్రమేయం లేకుండానే పిల్లల మీద చూపిస్తే నేను వాళ్ళని మానసికంగా గాయపరుస్తున్నాను. అదే నేను కాసేపు నన్ను నేను శాంతపరుచుకోవడానికి సమయం తీసుకుంటే అది నాకోసం నేను చేసుకుంటున్న పనిలా కనిపించినా నిజానికి నా కుటుంబాన్ని నా ప్రతికూల ప్రభావం నుండి కాపాడుతున్నాను. ఇదేనా దీని అర్థం? ఖచ్చితంగా. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం.
మీరు మీ మనసులోని తుఫానును అదుపు చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుతున్నారు. మీ అంతర్గత స్థిరత్వం మీ పిల్లలకు ఒక భద్రతా కవచంలా మారుతోంది. ఇది మనం ఇతరులకు చేయగల ఒక నిశ్శబ్ద సేవ. నిశ్శబ్ద సేవ బాగుంది ఈ పదం. మనం ప్రశాంతంగా, స్పష్టంగా ఉన్నప్పుడు మన మాటలు, చేతలు కూడా ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. మనలో గందరగోళముంటే మనం మంచి చెయ్యాలనుకున్నా సరే మన చర్యలు ఇతరుల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మన అంతర్గత ప్రపంచాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఇతరులకు మనం చేసే ఒక గొప్ప సేవలాంటిది. ఈ ఆలోచన చాలా శక్తివంతమైనది. మన వ్యక్తిగత సాధన అనేది కేవలం మనకోసమే కాదు, అది మన చుట్టూ ఉన్నవారికి కూడా ఒక బహుమతి. సరే, ఈ మొదటి భాగం నాకు స్పష్టంగా అర్థమైంది. మన అంతర్గత సమతుల్యత ఇతరులకు ఎలా రక్షణ అవుతుందో తెలిసింది. కాని ఆ వాక్యంలో రెండో భాగముంది కదా, ఇతరులను రక్షించడం ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం. ఇది ఇంకా కొంచెం గూఢంగా అనిపిస్తోంది. మనం ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మన సమయం, శక్తి ఖర్చవుతాయి కదా, మరి మనకు రక్షణ ఎలా లభిస్తుంది? ఇది కూడా అంతే లోతైన విషయం. ఇతరులను రక్షించగమంటే ఇక్కడ కేవలం భౌతిక సహాయం చేయడం మాత్రమే కాదు. వారి పట్ల సహనం, అహింస, మైత్రి అంటే ప్రేమపూర్వక దయ, కరుణ వంటి గుణాలను ఆచరించడం. మనం ఈ గుణాలను పాటిస్తున్నప్పుడు అవి ఇతరులకు మేలు చేయడమే కాదు, మన మనసులకు కూడా ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. దాన్ని కొంచెం వివరిస్తారా? ఒక ఉదాహరణతో చెబితే బావుంటుంది. తప్పకుండా. మనసు ఒక తోట లాంటిదని అనుకుందాం. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనకు వారిపై పగా, ద్వేషం కలుగుతాయి. ఈ పగా, ద్వేషమనేవి కలుపు మొక్కలలాంటివి. మనం వాటిని మన తోటలో పెంచుతున్నామంటే అవి మనల్ని బాధపెట్టిన వ్యక్తి కోసం కాదు, మనకోసమే పెంచుతున్నాం. ఆ కలుపు మొక్కలు మన తోటలోని మంచి మొక్కల సారాన్ని పీల్చేసి మన తోటను అంటే మన మనశ్శాంతిని నాశనం చేస్తాయి. నిజమే, ద్వేషం మనల్ని ఎక్కువగా దహించివేస్తుంది. అదే, దానికి బదులుగా మనం సహనాన్ని, క్షమను పాటిస్తే అంటే ఇతరులను రక్షించే గుణాన్ని ప్రదర్శిస్తే మనం ఆ కలుపు మొక్కలను మన మనసు నుండి పీకేస్తున్నాం. ద్వేషం, పగ అనే విషాల నుండి మన మనసును మనమే కాపాడుకుంటున్నాం. అదేవిధంగా ఇతరుల పట్ల ప్రేమపూర్వక దయను చూపించినప్పుడు మన మనసులో ఆనందం, సంతృప్తి అనే పువ్వులు పూస్తాయి. అవి మనకే పరిమళాన్ని అందిస్తాయి. కాబట్టి ఇతరుల పట్ల దయగా ప్రవర్తించటం ద్వారా మనం మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. కాని ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్లకి సేవ చేస్తూ ఉంటే మన శక్తి అంతా అయిపోయి మనం నీరసించిపోయే ప్రమాదముంది కదా. ఈ రోజుల్లో చాలామంది, ముఖ్యంగా వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ బర్నౌట్ను ఎదుర్కొంటున్నారు. ఖాళీ పాత్ర నుండి ఏమీ పోయలేమో అనంటారు కదా. ఈ బోధన దీనికేం చెబుతుంది? మీరు చాలా ముఖ్యమైన, ఆచరణాత్మకమైన ప్రశ్న అడిగారు. అందుకే ఈ బోధన అంత సంపూర్ణమైనది. అది ఈ రెండు భాగాలను వేరు చెయ్యదు. అందుకే తమను తాము రక్షించుకోవడం అనే మొదటి భాగం చాలా కీలకం. ఇతరులను రక్షించడమంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాదు. ఎరుక లేకుండా, మన పరిమితులను తెలుసుకోకుండా చేసే సేవ మనల్ని కాల్చివేస్తుంది. అవును, మన పాత్ర ఖాళీ అయితే మనం ఇతరులకి ఏమీ ఇవ్వలేం. అందుకే ఈ బోధన ప్రకారం స్వీయ సంరక్షణ, ఇతరుల సంరక్షణ అనేవి వ్యతిరేక దిశలో ప్రయాణించేవి కావు. అవి రెండూ ఒకదానికొకటి బలాన్నిచ్చేవి. అంటే మనం మన పాత్రను నింపుకోవడంపై శ్రద్ధ పెట్టాలి, అదే సమయంలో ఇతరులకు పంచాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఎలా? ఆ సమతుల్యత ఇది ముందు అది తరువాత అనే ఆలోచనలో లేదు. రెండూ కలిసే జరుగుతాయి అనే ఎరుకలో ఉంది. ఉదాహరణకు, మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిని లోపలికి పీల్చుకుంటాం. అది మనల్ని మనం పోషించుకోవడం లాంటిది. శ్వాసను బయటకు వదిలినప్పుడు మనం ప్రపంచానికి తిరిగిస్తున్నాం. ఈ రెండూ వేరు చేయలేనివి. రెండూ కలిస్తేనే జీవితం. వావ్, ఎంత మంచి పోలిక! అలాగే మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం ఇతరులకు మనం ఇచ్చే ఒక బహుమతి. ఇతరుల మాటలను సహనంతో వినడం వారికి మనం ఇచ్చే గౌరవం. అదే సమయంలో మన మనసును అసహనం నుండి కాపాడుకోవడం. ఈ రెండూ ఒకే చర్యలో ఇమిడి ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఒక రకమైన సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. నా కెరియర్, నా వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలా, లేక నా కుటుంబం, సామాజిక బాధ్యతలను నెరవేర్చాలా అని. ఈ బోధన ప్రకారం చూస్తే ఈ సంఘర్షణే ఒక అపోహలా అనిపిస్తోంది.
మనల్ని మనం మెరుగుపరుచుకోవడం అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ఇవ్వగల గొప్ప బహుమతి. ఖచ్చితంగా. మన ఉనికి అంటే మన ప్రెజెన్స్ మనం ప్రపంచానికిచ్చే మొదటి బహుమతి. మనం ఏమీ మాట్లాడకపోయినా, ఏమీ చెయ్యకపోయినా మన మానసిక స్థితి మన చుట్టూ ఉన్నవాళ్ని ప్రభావితం చేస్తుంది. నిజమే. ఒక గదిలోకి ప్రశాంతంగా ఉన్న వ్యక్తి వస్తే వాతావరణమే మారిపోతుంది. అవును. ఒక గదిలోకి ప్రశాంతంగా, సంతోషంగా ఉన్న వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం ఎలా తేలికపడుతుందో, అదేవిధంగా చిరాకుగా, కోపంగా ఉన్న వ్యక్తి ప్రవేశించినప్పుడు ఎలా బరువుగా మారుతుందో మనందరికీ అనుభవమే. కాబట్టి మన మనస్సును ప్రశాంతంగా, దయతో నింపుకోవడం ద్వారా మనం ఎక్కడికి వెళ్ళినా ఆ సానుకూలతను పంచుతాం. ఇది మనం ఇతరుల కోసం చేయగల నిశ్శబ్దమైన, కాని అత్యంత శక్తివంతమైన సేవ. ఈ చర్చను ముగింపు దశకు తీసుకువస్తూ ఈరోజు మనం నేర్చుకున్న కీలక విషయాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మనపై మనం శ్రద్ధ పెట్టడం, మన అంతర్గత శాంతి కోసం సాధన చేయడం అనేవి స్వార్థపూరితమైన చర్యలు కావు. అవి మనం ప్రేమించే వ్యక్తుల కోసం, మన సమాజం కోసం మనం చెయ్యగల అత్యంత ఉదారమైన, బాధ్యతాయుతమైన పనులలో ఒకటి. గారడీ విన్యాసంలో తనను తాను స్థిరంగా ఉంచుకున్న శిష్యుడిలా మనం మనల్ని మనం స్థిరంగా ఉంచుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్నవారికి గొప్ప భద్రతను, భరోసాను అందిస్తాం. ఆరోగ్యకరమైన సంబంధాలకు, ఆరోగ్యకరమైన సమాజానికి ఇదే పునాది. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో నేను ముగించాలనుకుంటున్నాను. మనం స్వీయ సంరక్షణ, ఇతరుల సంరక్షణ అనే వాటిని ఒకదాని తర్వాత ఒకటి వచ్చే పనులుగా కాకుండా, అంటే ముందు నా కప్పు నింపుకుంటాను, తర్వాత నీకు సహాయం చేస్తాను అన్నట్లు కాకుండా, ప్రతి ఎరుకుతో కూడిన చర్యలో ఈ రెండూ ఏకకాలంలో విడదీయరానివిగా జరుగుతున్నాయని మనం భావిస్తే ఎలా ఉంటుంది? అంటే రెండూ ఒకేసారి జరుగుతున్నాయని అనుకోవడమా? అవును. ఉదాహరణకు, మనం మన శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు మనల్ని మనం శాంతపరుచుకుంటున్నాం. అదే క్షణంలో ప్రపంచానికి ఒక ప్రశాంతమైన వ్యక్తిని అందిస్తున్నాం. ఇతరుల మాటలను సహనంతో వింటున్నప్పుడు వారిని గౌరవిస్తున్నాం. అదే క్షణంలో మన మనసును అసహనమనే అగ్ని నుండి కాపాడుకుంటున్నాం. ఈ దృక్పథం, ఈ ఏకకాల దృష్టి మన దైనందిన జీవితంలోని చిన్న చిన్న పరస్పర చర్యలను, మన సంబంధాలను ఎంత లోతుగా మార్చగలదు? దీని గురించి ఆలోచించండి.